Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 196. ఆ మాటలకి నవ్వుతూ నేనేమి కామెంట్ చేయడం లేదు అంటూ ఉంటే, కామెంట్ చేయడం లేదా? మరి కింద అందరి ముందు ఆ విషయంలో అయితే మీరు ఐడియాలు బాగా ఇస్తారని వెటకారంగా అన్నదాన్ని ఏమంటారు? అంటూ ఆమెకి చెక్కిలి గింతలు పెడుతుంటే, చెక్కిలి గింతలుగా ఉన్నాయి వద్దని అటు ఇటు గంతులు వేయడం మొదలుపెట్టింది. నా మీద జోక్స్ వేస్తున్నావా ఈ మధ్య అని ఇంకాస్త గిలిగింతలు పెడుతూ ఉంటే ఆమె గట్టి గట్టిగా అరుస్తూ నా వల్ల కావడం లేదు ప్లీజ్ అని నవ్వుతూ ఉన్నా కూడా ఆమె గిలిగింతలు పెడుతూనే ఆమెని దగ్గరికి తీసుకొని గోడకి లాక్ చేసి గాఢంగా ముద్దులు పెడుతూ నడుం చుట్టూ చేతులు బిగించి దగ్గరికి లాక్కున్నాడు. పిల్లలు వస్తారు. ఏం చేస్తున్నారు? అంటూ దూరం జరగడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇప్పుడు పిజ్జా, బర్గర్ ధ్యాసలో ఉన్నారులే. రారు అంటూ ఉంటే అంత లేదు. మీరు తక్కువ అంచనా వేయకండి. అలా వాళ్ళు ఇల్లంతా తిరుగుతూనే ఉంటారు అని అంటున్నా కూడా వినిపించుకోకుండా దక్ష మొహం అంతా ముద్దులు పెడుతూ కంఠంలోకి జారి అక్కడ కూడా గాఢంగా ముద్దులు పెడుతూ ఉంటే అతన్ని దూరం పెట్టడానికి ఆమెకి చేతులు రాలేదు. దాంతో నెమ్మదిగా అతని చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటే అతను కూడా ఆమె చుట్టూ గట్టిగా చేతులు బిగించి నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్లి, డోర్ కాలితో తన్నడంతో అది ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయింది. చాలా సేపటికి డ్యాడీ ఆర్డరొచ్చింది అంటూ పిల్లలిద్దరూ పరిగెత్తుకొచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది లోపల నుంచి లాక్ అయిపోవడంతో, డ్యాడీ డోర్ ఎందుకు లాక్ చేసుకున్నారు? డోర్ ఓపెన్ చేయండి అని అడుగుతూ ఉంటే, అదిగో పిల్లలొచ్చారు అంటూ దక్ష అతి కష్టం మీద అతన్ని దూరంగా జరిపి అతని వైపు చూస్తూ ఉంటే, పిల్లల్ని వద్దు అని చెప్పలేక డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అది ఓపెన్ అవ్వకపోవడంతో లాక్ అయిపోయిందని అర్థమై తాళం చెవితో తాళం ఓపెన్ చేయడానికి ట్రై చేసినా అది ఓపెన్ కాకపోవడంతో ఆశ్చర్యంగా దక్ష వైపు చూశాడు. బెడ్ మీద పడుకొని అతని వైపు చూస్తున్న ఆమె ఏమైంది అని అడుగుతుంటే డోర్ ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయింది. తాళం చెవితో తాళం తీయడానికి ట్రై చేస్తున్నా రావడం లేదు అనగానే ఏంటి అని ఆశ్చర్యంగా చీర సర్దుకొని అక్కడికొచ్చి ఆమె ట్రై చేసినా కూడా డోర్ ఓపెన్ కాకపోవడంతో ఇప్పుడేం చేద్దాం అంది. ఇది మనకొక ఛాన్స్ అనుకోని మన పని మనం చేసుకుందామని ఆమె నడుం చుట్టూ చేయి వేయబోతుంటే, మీరొకరు బయటికెలా వెళ్ళాలని నేను టెన్షన్ పడుతుంటే మీకెప్పుడు అదే ధ్యాస అంది కోపంగా. ఇప్పుడేమైందండి టెన్షన్ పడుతున్నావు? మనమేమైనా మనకి తెలియని చోట్లో లాక్ అయిపోయామా? ఇది మనిల్లు. ఇది మన రూమ్ అంటూ ఆమె నడుం చుట్టూ చేవేసి బ్యాక్ హగ్ చేసుకొని ఆమె భుజాల మీద ముద్దులు పెడుతూ ఉంటే ఆమె మాత్రం డోర్ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేసి తన వల్ల కాక హెల్ప్ చేయొచ్చు కదా! అనగానే, చేస్తున్నాను కదా! అని హస్కీగా చెప్పడంతో దీన్ని హెల్ప్ అంటారా? అని అడిగింది.
నా వరకు ఇదే హెల్ప్. కావాలంటే నువ్వు కూడా తిరిగి చేయొచ్చు. నేను తీసుకుంటాను అంటూ ఉంటే, రామచంద్ర అని తల పట్టుకొని ఎంత ట్రై చేస్తున్నా కూడా డోర్ ఓపెన్ కాకపోవడంతో అతను మాత్రం ఆమెని హగ్ చేసుకొని హాయిగా ముద్దులు పెట్టుకుంటూ ఉంటే, "మమ్మీ ఏమైంది?" అని అడిగారు పిల్లలు. డోర్ లాక్ ఓపెన్ అవ్వడం లేదు బేబీ. ఆటోమేటిక్ లాక్ పడిపోయినట్టుంది. తాళం చెవితో కూడా ఓపెన్ కావడం లేదు. మీరు తాతయ్య దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయడానికి మనిషిని తీసుకొని రమ్మని చెప్పండి అనగానే వద్దు బేబీ అన్నాడు కర్ణ. ఎందుకు డాడీ బయటికి రావాలని లేదా అని కొడుకు అడిగేసరికి ఇప్పుడే రావాలని లేదని చెబుతూ ఉంటే మీరు కొద్దిసేపు సైలెంట్‌గా ఉండండి అని భర్త వైపు కోపంగా చూస్తూ మీరు వెళ్ళండి అని చెప్పింది. వాళ్ళిద్దరూ తాతయ్య తాతయ్య అని అరుచుకుంటూ విశ్వనాథ్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పడంతో ఆయన కూడా డోర్ దగ్గరకొచ్చి ఏమైందిరా అని అడిగేసరికి ఇందాక డోర్ కాలితో తన్నాను డాడీ. అది ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయింది. తాళం చెవితో ఓపెన్ చేసినా కూడా రావడం లేదు అన్నాడు కర్ణ. అది డోర్ అనుకున్నావా? లేకపోతే ఇంకేమైనా అనుకున్నావా? అలా తన్నడమేంట్రా? అనగానే అంటే ఆ మూవ్‌మెంట్‌లో అంటూ దక్ష వైపు కొంటెగా చూస్తుంటే, నోరు మూసుకొని ఏం మాట్లాడకండి అని చెప్పింది. ఆమెకి ముద్దులు పెడుతూ, మెకానిక్ వచ్చి డోర్ ఓపెన్ చేసేలోపు కాస్త నా గురించి పట్టించుకోవే అంటూ ఉంటే, ఇంతసేపు పట్టించుకుంది నీ గురించి కాదా అంటూ ఉంటే, ఏంటి సౌండ్ లేదు అంటూ ఉంటే, ఏం లేదు డాడీ మీ కోడలతో మాట్లాడుతున్నాను అనగానే విశ్వనాథ్ నవ్వుకున్నాడు. కొడుకు బాధ అర్థం కావడంతో మనవడు, మనవరాలు ముందు రిపేర్ చేసే వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ, "అతను ఈ రోజు బాగా బిజీగా ఉన్నాడంటరా! సాయంత్రానికి గానికి రాలేడంట. మీకేం సమస్య లేదు కదా? అప్పటి వరకు రూమ్‌లో ఉండగలుగుతారు కదా?" అని అడిగేసరికి, "హ్యాపీగా ఉంటాను డాడీ" అని కరుణ టక్కున సమాధానం చెప్పడంతో దక్ష తల పట్టుకుంది. అయితే సరే బాల్కనీ నుంచి ఒక తాడు కిందకి వేలాడదీయండి. మధ్యాహ్నానికి బుట్టలో మీ మమ్మీ ఫుడ్ పంపిస్తుంది అనగానే ఓకే డాడీ అంటూ దక్ష నడుము చుట్టూ చేవేసి పద బేబీ. మనకి సాయంత్రం వరకు టైం ఉంది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ప్లీజ్ ఇంత ప్రైవసీ మనకి మళ్ళీ దొరకదంటూ ఆమెని భుజం మీద వేసుకొని బెడ్ మీదకి తీసుకువెళ్లి ప్రణయ రాగాలకి శ్రీకారం చెప్పాడు. సాయంత్రానికి అతని గుండె మీద పడుకొని మీకు బాగా అల్లరి ఎక్కువైందని అంటూ ఉంటే, నీ దగ్గర ఉంటే నాకు అల్లరి చేయాలనిపిస్తుంది అని ఆమె పెదాలని ముద్దు పెట్టుకోవడంతో చాలు చాలు అని అంటూ ఉంటేనే వసుంధర వాళ్ళు ఫుడ్ పంపించడంతో ఫుడ్ కూడా తినేసి రిలాక్స్ అయ్యారు. ఈలోపు డోర్ ఓపెన్ చేయడానికి వచ్చిన వ్యక్తి రావడంతో ఒరేయ్! డోర్ ఓపెన్ చేయడానికి వ్యక్తొచ్చాడు అనగానే ఇద్దరు కంగారు పడి ఒకరినొకరు చూసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఆ తర్వాత అతను తాళం ఓపెన్ చేసి ఇద్దరిని బయటికి రమ్మనడంతో పిల్లలిద్దరూ తల్లిదండ్రి కాళ్ళని చుట్టుకొని ఐ మిస్ యూ మమ్మీ, ఐ మిస్ యూ డాడీ అని చెప్పడంతో ఏంటి ఇంట్లోనే కదా మేమున్నాం. మమ్మల్ని మిస్ అయిపోయారా? అనగానే కనపడలేదు కదా! అని చెప్పడంతో ఇద్దరిని ఎత్తుకున్నారిద్దరు. కిందకొచ్చిన కోడల్ని కందిపోయి చూసి,
వసుంధర నవ్వుకుంటూ తాళం క్లోజ్ అవ్వడం కూడా ఒక అందుకు మంచిదైంది కదా బంగారు కొండ అని కొడుకు వైపు చూడడంతో చాలా మంచిదైంది మమ్మీ అని తెగ హుషారుగా చెప్పడంతో దక్ష తల పట్టుకుంటే మిగిలిన వాళ్ళందరూ నవ్వుకున్నారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.